ఇప్పటం పరిచయం పబ్లిసిటీ అవసరం లేని గ్రామం. వైఎస్ జగన్ పాలనలో ఈ గ్రామాన్ని అడ్డం పెట్టుకుని జనసేన టీడీపీలు ఎల్లో మీడియా నీచమైన రాజకీయాలు చేశాయనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. అయినా సరే ఆ పార్టీలు మారలేదు. తమ తీరు మార్చుకుని ఆరోగ్యకర రాజకీయాలను చేయలేదు. ఆఖరికి కోర్టులు కూడా జనసేన టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారాలు తప్పని చీవాట్లు పెట్టి జరిమానా విధించినా సరే ఆ పార్టీలో మార్పు రాకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ఇప్పటం గ్రామాన్ని అడ్డం పెట్టుకుని తాజాగా టీడీపీ జనసేన నాయకుల రాజకీయ కక్ష సాధింపులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటం గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ గ్రామం గతంలో చాలా కాలం పాటు వార్తల్లో నిలిచింది. గతంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని కొంతమంది గ్రామస్తులు ప్రహరీ గోడలు కట్టుకున్నారు. రోడ్డు విస్తరణ చేస్తున్నామని, అందులో భాగంగా అక్రమ నిర్మాణాలు తొలగించాలని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీస్ గడువు పూర్తయిన తర్వాత పద్ధతి ప్రకారం రెండో నోటీసు కూడా ఇచ్చారు. ఆ నోటీసులో అధికారులు చాలా స్పష్టంగా అక్రమ నిర్మాణాలను మీరే తొలగించుకోండి అని కూడా చెప్పారు. అయితే ఎవరూ అక్రమ నిర్మాణాలు తొలగించకపోవడంతో మున్సిపల్ అధికారులే రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూమిలో ఉన్న ప్రహరీ గోడలను, ఇతర చిన్న చిన్న నిర్మాణాలను తొలగించారు. రోడ్డు విస్తరణ అయితే రవాణా, ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయనే లక్ష్యంతోనే జగన్ పాలనలో అధికారులు ఆ పని చేశారు. ఇది గ్రామంలోని జనసేన టీడీపీ నాయకులకు మింగుడు పడలేదు. గతంలో పవన్ కళ్యాణ్ సభకు భూములు ఇచ్చినందుకే ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం ఇళ్లు కూల్చేసిందంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఆ హైడ్రామాను రక్తి కట్టించడానికి పవన్ సినిమా స్టైల్లో ఇప్పటంలో పర్యటించి అల్లరి చేశారు. అయితే ఆయన పర్యటనలో ఒక్క ఇల్లు కూడా కూల్చేసినట్లు తేలలేదు. రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూమిలో ఉన్న కాంపౌండ్ వాల్స్నే తీసేశారనే విషయం తెలిసింది. జగన్ ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చేయలేదని, తమకు ఎవరి సానుభూతి అవసరం లేదని జనసేన టీడీపీ రాజకీయాలను కొంతమంది గ్రామస్తులు తిప్పికొట్టారు కూడా. అయినా సరే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇప్పటం గ్రామాన్ని రాజకీయానికి వాడేసుకున్నారు. జగన్ ప్రభుత్వం మీద లేనిపోని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. అభివృద్ధికి బాటలు వేసిన ప్రభుత్వంపై బురద చల్లుతూ అబద్ధాలను ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో జనసేనకు చెందిన కొంతమంది కోర్టుకు వెళ్లారు. జగన్ ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చేసిందని, ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వలేదని హైకోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా అక్రమ నిర్మాణాలకు సంబంధించిన నోటీసులను ప్రభుత్వం కోర్టు ముందుంచింది. దీంతో కోర్టుకు వెళ్లిన 14 మంది జనసేన కార్యకర్తలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు తొలగించడానికి 2 నోటీసులు ఇస్తే ఇవ్వలేదని కోర్టునే తప్పుదారి పట్టిస్తారా అంటూ జనసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున జరిమానా విధించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కు వెళ్లారు జనసేన నేతలు. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఒక్కొక్కరు 1,00,000 జరిమానా కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. 2024 జనవరిలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు జనసేన కార్యకర్తలు. సుప్రీంకోర్టు కూడా కోర్టును తప్పుదో పట్టించడం తప్పేనని తేల్చింది. జరిమానా చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది. దీంతో జగన్ పాలన సమయంలో ఇప్పటం గ్రామానికి అడ్డం పెట్టుకుని టీడీపీ జనసేన చేసిన ప్రచారమంతా వట్టిదేనని సుప్రీంకోర్టు సాక్షిగా నిరూపణ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో పూర్తి స్థాయిలో రోడ్డు విస్తరణ చేసి 4 లేన్ల రహదారి ఏర్పాటు చేసింది. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటాన్ని ఓ చిన్న సైజు పట్టణంగా తయారు చేశారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన 2 సెంట్ల ప్రభుత్వ భూమి మిగిలిపోయింది. ఈ భూమిలో వివేకానందుని పార్క్ ఏర్పాటు చేయాలని ఇప్పటం గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అందరూ చందాలు వేసుకుని పార్క్ ఏర్పాటు చేసుకుని వివేకానంద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా సరే ప్రయోజనం లేకపోవడంతో, హైకోర్టు తీర్పు రద్దు కాకపోవడంతో కోర్టుకు వెళ్లిన జనసేన నాయకులు ఆగ్రహంతో రగిలిపోయారు. కక్ష తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పుడు జనసేన అధికారంలో ఉండడంతో దాన్ని దుర్వినియోగం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన వివేకానంద పార్కును తొలగించాలని డిసైడ్ అయ్యారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు కూడా ఆ పార్కును తొలగించడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే వివేకానంద జయంతి ఉంది. వారం రోజుల పాటు గడువు కావాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా సరే అధికారులు ఆగలేదు. జనసేన టీడీపీ నాయకుల ఒత్తిడితో వాయు వేగంతో కదిలారు. జగన్ పాలనలో స్థానికులు నిర్మించుకున్న వివేకానంద పార్కును ధ్వంసం చేసి స్వామి వివేకానందల వారి విగ్రహాన్ని తొలగించారు. మేము చందాలు వేసుకుని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మేమే తొలగిస్తాం,
సమయం కావాలని స్థానికులు అడిగినా సరే టీడీపీ జనసేన నాయకులు వినలేదు. అధికారుల మీద ఒత్తిడి చేశారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు విగ్రహాన్ని తొలగించారు. ఈ ఘటన ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆధిపత్యం కోసం, ఈగోలను చల్లార్చుకోవడం కోసం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా వివేకానంద విగ్రహాన్ని తొలగించడం, పార్కును ధ్వంసం చేయడంపై అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.